ఆంధ్రప్రదేశ్కు అండగా డబ్బులు ఊరికే రావు. గుండు అంకుల్ భారీ విరాళం. తన వ్యాపార ప్రకటనలతో తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలిచారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే డైలాగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కిరణ్ కుమార్ మానవత్వం ప్రదర్శించారు. గుండు వేసుకొని టీవీలలో వాణిజ్య ప్రకటనలలో కనిపించే గుండు అంకుల్ ఏపీ వరదలకు భారీ విరాళం ప్రకటించారు. తన వ్యాపార సంస్థల నుంచి కొంత విరాళాన్ని ఏపీ ముఖ్యమంత్రి నిధికి ఇచ్చారు. లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేతగా ఎం కిరణ్ కుమార్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో లలితా జ్యువెలర్స్ పేరిట ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం 1 కోటి విరాళం ప్రకటించారు. విరాళానికి సంబంధించిన చెక్కును విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందించారు. విరాళం అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ఏపీకి నాకు తోచినంత 1 కోటి విరాళం ఇచ్చా. నాలాంటి వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్కు అండగా నిలవాలి, ఎవరికైనా తోచినంత సాయం అందించాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై కిరణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. 76 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందరూ ఆయనకు తోడుగా నిలవాలని కోరారు. కాగా వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో దాతల నుంచి ఊహించని స్పందన లభిస్తుంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును రాజకీయ